ఇటీవల నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని ఇద్దరు వేరు వేరు కాపురాలు, వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే నా నాగ చైతన్య మొదటగా శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో నాగ చైతన్య సమంతకి అన్యాయం చేస్తున్నాడు కదా పాపం అని ఒక ఒకటి నెగిటివ్ అయితే మొత్తం నాగ చైతన్య మీద స్ప్రెడ్ అయింది. కానీ తర్వాత కొన్నాళ్ళ ఒక సంవత్సరం 6 మంత్స్ తర్వాత సమంత కూడా రాజ్ నిర్మల్ని పెళ్లి చేసుకునేసరికి అందరూ షాక్ అయ్యారు. వస్తున్న గాసిప్స్ని సమంత నిజం చేసేసరికి అందరు చాలా షాక్ అయ్యారు. కానీ ఆమె పిఆర్ టీమ్తో మొత్తం అంత పాజిటివ్ వైబ్ వచ్చేలా మొత్తం పిఆర్ టీమ్తో మొత్తం అన్ని పేపర్లలోనూ ఆమె వైపుగా వచ్చేటట్టు మొత్తం న్యూస్ అయితే రాయించుకుంది. అదంతా పక్కన పెడితే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ. ఇందులో మనం చూస్తున్నట్టు తనను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆమె అంటే చాలా అభిమానం, ఎందుకో తెలియదు. అందరినీ ఎంత ఫ్యాన్ అయినా సరే, ఎంత లో క్లాస్ నుండి వచ్చినా సరే ఆమె చూసే విధానం వేరుంటుంది. ఇప్పుడంతా తమిళ ఇండస్ట్రీలో, కన్నడ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ సమంత వే ఆఫ్ చూడటం అనేది చాలా రేర్ ఉంటుంది. తనకున్న ఫ్యాన్ బేస్ అదొక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈమెకి. పెద్ద పెద్ద వాళ్ళైనా సరే ఈమెకి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ సమంత ఇటీవల తను తను చేసిన సినిమాలలో మా ఇంటి బంగారం సినిమా అయితే చాలా సక్సెస్గా ఇవ్వడంతో రాజ్ నిర్మూరి గారు మరి వాళ్ళ టీం అంతా కూడా సక్సెస్ మీట్ చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ మనకి వీడియో కనిపిస్తుంది. చాలామంది ఒక వీడియో అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందంటే సమంత గారు తల్లి కాబోతున్నారని ఒక చిన్న పొట్టలాగైతే కనిపిస్తుంది. సో అది తను ప్రెగ్నెంట్ ఉందా అనేది అందరికీ చాలా డౌట్స్ వస్తున్నాయి. తన భర్త సమంత పట్ల చూపించే కేర్ కానీ చూస్తుంటే అందరికీ కూడా అదే విధంగా డౌట్ వస్తుంది. చాలా ఫిట్గా ఉండే సమంత ఇటీవల కాలంలో చిన్న పొట్టేసుకొని అందరికీ కనిపిస్తుంటే సమంత ప్రెగ్నెంట్ ఉంది అనే చిన్న ఆలోచన అందరికీ కనిపిస్తుంది. ఇటీవల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా బేబీ బంప్ అయితే అందరికి కనిపించడం జరిగింది. అందరూ ఏమనుకుంటున్నారంటే తను ప్రెగ్నెంట్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చిన్న నోరు జారడం జరిగింది. తను ప్రెగ్నెంట్ అని హింట్ ఇవ్వడం జరిగింది. సో తను ప్రెగ్నెంట్ అయితే చాలామంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు. తన ఫ్యామిలీ అయితే చాలా సంతోషపడుతున్నారు. రాజ్ నిర్మూరి గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. భార్య ప్రెగ్నెంట్ అని తెలియగానే తను చాలా ఎగిరి గంతేశాడని వింటున్నాము. మీకు ఎవరికైనా ఈ న్యూస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.